మాఘపురాణము 26వ అధ్యాయము. పుణ్యక్షేత్రములలో నదీ స్నానము. అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను, మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, ఆ రాజు, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయము నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలెనో సెలవివ్వండి అని వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరల ఇట్లనిరి. దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి గల వారులకు ముఖ్యమగు తీర్థమహిమలను గురించి వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘస్నానములు చేయలేక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకము. ఏలననగా, మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీ స్నానము సర్వపాపహరమైనది, అవశ్యమైనది కూడా. అటులని ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రము. ఈ భరతఖండములలో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియు చోట మాఘస్నానమాచరించిన 7 జన్మలలోని పాపములు సహితము హరించును. మాఘమాసంలో నదీ స్నానముతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటయే కాక మరల జన్మ అనేది కలుగదు. ఇక త్రయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు. ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటని పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఇచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింపచేసినాడు. కావున మాఘమాసంలో గోదావరి యందు స్నానము చేసిన ఎడల తక్షణమే సకల పాపములు హరించుపోవుటయే కాక ఇహమందు పరమందు కూడా సుఖపడుదురు. మన దేశంలో ఎన్నో నదులున్నవి. ప్రతి నదీ తీరమున ఎన్నో క్షేత్రములున్నవి. ఆ నదులలో మహానదులు, పుణ్యనదులు ముఖ్యములు. అవి 100కు పైగా ఉన్నవి. అటువంటి కొన్ని పేరు స్మరించినచో ఆ నదీ తీరాలలో ఉన్న క్షేత్ర దేవతలను కూడా స్మరించినట్లే అగును. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తు చేసుకుందాము. నందిని, మందాకిని, నళిని, భీమరథి, గంగా, యమున, వేత్రవతి, పంపానది, కృష్ణవేణి, మహీంద్ర, తనయ, గోదావరి, నర్మద మొదలైనవి మహానదులు. భగీరథి, గంగ, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమరథి, తుంగభద్ర, రేణుక, మలాపహాడి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కేసికి, గండకి, విచిత్రక, వశిష్ట, ప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుసావతి, ఫల్గుని, కరతోయ, పుణ్యద, ప్రణీత మొదలైనవి పుణ్యనదులు. మహానదులు చిరకాలము నుండి ప్రవహించినవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నము వలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యమునందించునవి. గంగా, యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను అయి ఉండవచ్చును. ఈ నదులలో చేసే స్నానం విశేష ఫలప్రదం. మనము ఆ నదులలో స్నానము చేయలేకపోయినను పవిత్ర మాఘమాసంన వాని పేర్లను తలుచుకొన్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను, ఆ నదీ తీరముల యందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లగును కదా. గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వములను చాటుచున్నవి. అటులని వరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముతో వెలిసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మహత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము కలదు, సావధానుడవై ఆలకింపుము. విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకును ఈశ్వరునికును 5 తలలు ఉండెడివి. ఈశ్వరునికి పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు నాకును 5 తలలున్నవి, నేనే గొప్పవాడనని శివునితో వాదించెను. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివానల వలె వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యా పాతకము చుట్టుకున్నది. శివుడు భయపడి తాను నరికిన బ్రహ్మతలను చేతపట్టుకుని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మము కడుకు రాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి.
ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక అతనికి పురుషత్వము నశించునుగాక అని శపించిరి. ఈశ్వరుడును చేయునది లేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగమమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్లి అచట శివునికి ఉన్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు. మాఘపురాణము 26వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.